టీఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఇంకో వార్త కూడా ఆమె ముందుకు వస్తాను. నిన్న నిరుద్యోగులకు సంబంధించినటువంటిది సరూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ కండక్ట్ చేసింది. ఏందా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తూ ఉన్నది అని చెప్పేసి భారీ బహిరంగ సభ అయితే కండక్ట్ చేసిరు. ఆ వార్త ఒకసారి చూసుకుంటే 10 ఏళ్లలో నిరుద్యోగులకు జాబులు ఇవ్వలేదు, వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, వీళ్ళు ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలతోటి అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు, కానీ వాళ్ళకు ఎలాంటి తీయలేదని చెప్పేసి కేటీ రామారావు గారు నిన్న ఆ మీటింగ్లో మాట్లాడేది ఒకసారి చూసుకుందాం. న్యూస్ 10కి సంబంధించినటువంటి ఈ వార్తలో కాంగ్రెస్ యువతను ఘోరంగా మోసం చేసింది అని చెప్పేసి ఈ ప్రధాన శీర్షికగా ఈ వార్త అయితే అక్కడ కండక్ట్ చేసిర్రు. మీటింగ్ కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసిర్రు. ఈ సరూర్ నగర్ గ్రౌండ్లో రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చినటువంటి యువతతోటి అది కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది అని సరూర్ నగర్లో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన కేటీ రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో యువతకి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించిన 24 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయాలని విమర్శించారు. కాంగ్రెస్ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీను ఆ ప్రభుత్వము నెరవేర్చలేదు. దీనికి సంబంధించిన కథ ఏంది? నువ్వు ఫస్ట్ సంవత్సరంలోనే ఈ 1 లక్ష ఉద్యోగాలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన నువ్వు ఇప్పటివరకు అమలు చేయలేదు, వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తాను, వాళ్ళను దోసుక తింటాను, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీను నువ్వు విస్మరించడం అని చెప్పేసి కేటీ రామారావు వాస్తవానికి చెప్పిండు. వాస్తవానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా యువతను చదువుకున్నటువంటి యువతను మోసం చేసుకుంటూనే వస్తాయి. అది మనం కళ్ళారో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పాపం ఎక్కడనో తిండి లేక తిప్పలు లేక తల్లిదండ్రులు ఇచ్చిన పైసలు సరిపోక ఆ పాపం ఎక్కడెక్కడనో వండుకుంటూ చదువుతూ ఉంటారు. ఆ చదివిన సందర్భాలలో కనీసం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వాలకైతే ఎక్కడ చూసినట్టయితే కానరాకుంటున్నాయి. ఈ పూర్తి వార్త 4వ పేజీ ఇచ్చిండ్రు. నువ్వు పూర్తి ఆధారాలు చూపిస్తారు, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పేసి కేటీ రామారావు సవాల్ విసిరారు. అయితే అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతా అని చెప్పేసి చెప్పాడు. హైదరాబాద్కి వచ్చిన సందర్భాలలో ఈ తెలంగాణలో రాహుల్ గాంధీ వచ్చేసి నేనే హామీ పోయి ఖచ్చితంగా 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఉన్నాడు. ఒకవేళ ఆయన ఇస్తే మాత్రం ఆయన నేనే జై కొడతా అని చెప్పేసి నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం కావాలన్న సందర్భాలలో మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు దానికి రుణపడి ఉంటామని చెప్పేసి అన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా, కాంగ్రెస్ పార్టీ వలన జనాలు చచ్చిపోయారు అని చెప్పేసి అధికారం కోసం ఆరాటపడ్డ పార్టీలు మనం కళ్ళారా చూసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిష్కార దిశగా ఆయన నిజంగా ఏదైతే మాట ఇచ్చిందో అది నిలబడతా మాత్రం నేను రాహుల్ గాంధీకి జై కొడతా అని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రజల దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆయన విమర్శించారు. అంతరిక్షంగా తెలంగాణలో ప్రతిభ ప్రస్తావించినటువంటి కేటీఆర్ టీఎఫ్లో పురుడు పోసుకున్న స్కైరూట్ సంస్థ శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ను ఉపయోగించడం గర్వకారణం అని చెప్పేసి అన్నారు. భారతదేశ చరిత్రలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం ఇదని చిందించారు. వాస్తవం యువత తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కేటీ రామారావు మాత్రం పిలిపించారు. ఖచ్చితంగా మీరు మోసం చేస్తారా? మీరు మోసం చేసినప్పుడు యువత ముందుకు రాకపోతే ఇది ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కేటీ రామారావు చెప్తాను. ఎందుకంటే ప్రజా సమస్యలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పార్టీ అయినా కానీ, ఇది బీఆర్ఎస్ కానీ, ఏదైనా టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఖచ్చితంగా వాళ్ళ దానికోసం మీరు నిలబడాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించిన దాన్ని ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తా ఉన్నాడు. నిరుద్యోగులు మాయగాళ్ళ ఉచ్చులో పడొద్దు, మాయగాళ్ళు వస్తాను అని చెప్పేసి ఆయన ఒక విషయాన్ని చెప్పిండు. మాయగాళ్ళు ఎవరంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తారు, ఆల్రెడీ
వాళ్ళే 10 ఏళ్ళు పరిపాలించిండ్రు, అప్పుడు వాళ్ళ సోయి లేదానే? సోయి లేకుండా ఏం చేసిండ్రు? వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ కాగితాలను జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారు, పేపర్ లీకేజీలు చేసిండ్రు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండో చూసుకున్నాం. అయితే ఒక గ్రూప్ పోస్ట్ కూడా నింపలే, అరకొరక నోటిఫికేషన్లు ఇచ్చి క్వశ్చన్ పేపర్ జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారు. మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే నోటిఫికేషన్ తామే ఇచ్చామంటారా? బీఆర్ఎస్ నేత కేటీఆర్వి సిగ్గులేని మాటలు. తాము ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేస్తామని ప్రకటన, అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో పడుకొని శుద్ధులు చెప్తున్నారని చెప్పేసి ఫైర్ అయ్యారు. అది అంత్యశ్రీ శృతి భవన్ అనే నిర్మాణంలో శంకుస్థాపనలో అయినా మాటలు ఏందే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎక్కడ నిద్రపోయారా మీరు? ఉద్యోగ నోటిఫికేషన్లు అమ్ముకున్నారు, పేపర్ లీకేజీలు మీ దగ్గర జరిగినాయి. ఈ రోజు మీరు ఉద్యోగుల గురించి మాట్లాడుకునేటువంటి ఆస్కారం లేదు. మేము ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. వాస్తవానికి నోటిఫికేషన్లు ఇస్తే యోసిగాక 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడో లాస్ట్ టైంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఇక ఈ మా ఉద్యోగాలు అంటే వీళ్ళు నమ్మే సందర్భాలు ఉంటాయా? ఇప్పుడు మనం ఇబ్బంది చూస్తాను, ఒక ముఖ్యమంత్రి అయిపోతే ఆ ముఖ్యమంత్రి అయిపోయింది ఇంకో రిబ్బన్ కటింగ్ చేస్తాడు అంటే మేమే చేసాం అనేది అయితే కాదు కదా. కాబట్టి 70,000 ఉద్యోగాలను ఏకకాలంలో మేము అమలు చేయగలిగినాం, మేము రావంగానే ఇచ్చినాం. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా వరకు రాలే, చాలా యువత అంతా ఆగమైపోయింది. ఆ రోజు వాస్తవానికి మొన్న ఒక మంత్రి గారు చెప్తా ఉంటే కాదు పోయి మాది ఫస్ట్ మన తెలంగాణ నినాదం ఎట్లుండే అంటే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వచ్చినాయి, కాకపోతే ఫస్ట్ మనం నీళ్లు లేవు కాబట్టి నీళ్లు సమకూర్చుకోవడానికి టైం పట్టింది, ఆ తర్వాత నిధులు సమకూర్చడానికి టైం పట్టింది, ఆ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాకే మేము బయటికి వెళ్ళిపోయినాం అని చెప్పి చెప్తాం. నిజంగా ఏకకాలం అన్ని అమలు చేయాల్సిన సందర్భం మీరు ఉండాలి. వాస్తవానికి అప్పుడు ఏమైంది, ఆ తెలంగాణ ఉద్యోగాలకి తీయలేదంటే నిన్ననే పుట్టింది కాదే మా పార్టీ ఎట్లా వస్తుంది కొంచెం టైం ఏరియా అని చెప్పి 10 ఏళ్ళు గడుపుతుంది. 10 ఏళ్ళ వరకు కూడా ఎలాంటి రాలే. ఈ రోజు మాత్రము ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు ఏళ్ళ తరబడి ఏజ్ అయిపోతాం. చాలా మందికి ఆ ఇన్స్టిట్యూట్లలో ఒక పూట తిని ఒక పూట తినక ఇబ్బందులు పడి వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన వయోపరిమితి కూడా అయిపోతూ ఉన్నది. మరి వాళ్ళు పోయి ఎక్కడ